ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏంటి? ఈ రోజు నేను ఖచ్చితంగా మీకు ఈ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందే. ఎందుకంటే కరెంట్లీ మనమున్న జనరేషన్లో ప్రతిదీ కూడా ఆన్లైన్లో ట్రాక్ చేసుకోనో, ఆన్లైన్లో మనం దాన్ని ఎగ్జామిన్ చేసుకొని ఒక ప్రాబ్లమ్ని జడ్జ్ చేసుకుంటున్నాం. లైక్ ఒక హెడేక్ వస్తే దాన్ని ట్రాక్ చేసుకొని సొంతంగా ఇంటర్నెట్లోనే బ్రౌజ్ చేసుకొని ఓకే ఇది అవ్వచ్చు, దీనికి ఈ పారాసిటమాల్ తీసేసుకుందాం, దీనికి హెడే ట్యాబ్లెట్ తీసుకుందామని. సో దీన్నే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇడియట్ సిండ్రోమ్ అంటారు. కంప్లీట్లీ ఇంటర్నెట్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ని డిరైవ్ చేసుకొని మన కరెంట్ ప్రాబ్లమ్ని దానికి సింక్ చేసి మన సొంతంగానే ట్రీట్మెంట్ తీసుకొని మనం చేసుకునే ప్రాసెస్ని ఈ సిండ్రోమ్కి కన్సిడర్ చేస్తారు. సో ఇది ఎప్పుడు కూడా రాంగ్ అనే చెప్పాలి. ఎందుకంటే మీరు ఒక ఫిజిషియన్ దగ్గరికి కానీ లేదా ఒక డాక్టర్ దగ్గరికి కానీ వెళ్తున్నప్పుడు మీ యొక్క బ్లడ్ శాంపిల్స్ కానీ మీరు చెప్పే సిమ్టమ్స్ని అన్నీ బేస్ చేసుకొని తను అనాలిసిస్ చేసి తను ఎగ్జామిన్ చేసినప్పుడు వచ్చే ప్రాబ్లమాటిక్ థింగ్స్కి ఈక్వల్ వేలో మనకి మెడికేషన్ ఆర్ ప్రిస్క్రిప్షన్ అనేది రాయడం జరుగుతుంది. సో ఈవెన్ ఇప్పుడు మనం చూసుకుంటే మనం ఒక ప్రాబ్లం, ఫర్ ఎగ్జాంపుల్ హెడేక్ అనుకుందాం, హెడేక్ని ట్రాక్ చేసినప్పుడు హెడేక్కి సంబంధించి చాలా వరకు ప్రాబ్లమ్స్ వస్తాయి. అది ఏదైనా ఫర్దర్ మెడికల్ కండిషన్ అవ్వచ్చు, ఫ్యూచర్లో ఇంకెక్కువ కాంప్లికేషన్ ఉన్నదే అవ్వచ్చు. సో అలాంటివన్నీ చూపిస్తాయి. సో అందులో మనం ఏదని కన్ఫర్మ్ చేసుకుంటాము, లేదా ఒకవేళ నిజంగానే అదొక మేజర్ ప్రాబ్లమే అనుకుందాము, మేజర్ ప్రాబ్లం వల్ల మనకి తరచూ హెడేక్ వస్తూ ఉంటుంది అనుకుందాము. ఓకే, సో ఈ ప్రాబ్లమ్ని మనం సింపుల్గా ఒక జస్ట్ ఇంటర్నెట్లో బ్రౌజ్ చేసుకొని ఏ ట్యాబ్లెట్ తీసుకుంటే సూట్ అవుతుంది, లేకపోతే వాట్సాప్లో ఫార్వర్డ్ అయిన థింగ్స్ చూసుకొని ఏ మెడిసిన్ యూస్ చేస్తే సరిపోతుంది. సో ఇంత కాంట్రాస్ట్గా చేసినప్పుడు ఆ ప్రాబ్లం తగ్గకపోగా ఇంకా ఫ్యూచర్లో ఫర్దర్ కాంప్లికేషన్స్ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడు కూడా ఏదైనా మీకు ప్రాబ్లం అనిపిస్తే ఇమీడియట్లీ గో అండ్ కన్సల్టెంట్ డాక్టర్. ఎవరైనా సరే, మీ నియర్ బై చిన్న క్లినిక్ అయినా సరే, కానీ కంపల్సరీ ఒక ప్రొఫెషనల్ అండర్లోనే మీరు డయాగ్నోసిస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది.